నగరంలో తాగునీటి డిమాండ్ రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. జూన్ నెల ప్రారంభమైన వర్షాల జాడ కనిపించకపోవడం, ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో నగర ప్రజలు వాటర్ ట్యాంకర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఫలితంగా ప్రతిరోజు 15,000కు పైగా ట్యాంకర్ల బుకింగ్లు నమోదవుతున్నాయి. గత ఏడాది వేసవిలో 12,000 బుకింగ్లు నమోదైంది. కానీ ఈసారి ఆ రికార్డులను నగరవాసుల నీటి అవసరాలు దాటేశాయి. మరోవైపు నగరానికి ప్రధాన నీటి వనరులైన రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గుతూ ఉండటంతో ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది జలమండలి. జూన్ వచ్చినా హైదరాబాద్ లో ఎండల ప్రభావం మాత్రం తగ్గడం లేదు. సాధారణంగా జూన్ మొదటి వారంలో వర్షాలు ప్రారంభమై ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉండగా ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. వర్షాలు ఆలస్యం కావడంతో నగరంలో తాగునీటి అవసరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇంటి అవసరాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, చిన్న పరిశ్రమలు ఇలా అన్ని వర్గాలు అదనపు నీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలో నీటి వినియోగం గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు అధికారులు. ప్రతిరోజు లక్షలాది కుటుంబాలకు నీటిని సరఫరా చేస్తున్న జలమండలి ముందు ఇప్పుడు పెరుగుతున్న డిమాండ్ పెద్ద సవాల్గా మారింది. గతేడాది వేసవి సీజన్లో రోజుకు 12,000 ట్యాంకర్ల బుకింగ్లు నమోదైతే అదే అత్యధికంగా పరిగణించారు. అయితే ఈసారి ఆ సంఖ్య 15,000 మార్కును దాటడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రోజుకు వేలాది కొత్త బుకింగ్లు వస్తుండటంతో ట్యాంకర్ల నిర్వహణ, సరఫరా షెడ్యూళ్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో బోర్వెల్లు ఎండిపోవడం, భూగర్భ జలాల మట్టం గణనీయంగా పడిపోవడంతో ట్యాంకర్లకు డిమాండ్ మరింత పెరిగింది. ప్రజలకు ఆలస్యం లేకుండా నీటిని అందించేందుకు అదనపు ట్యాంకర్లను కూడా వినియోగంలోకి తీసుకొస్తున్నారు జలమండలి అధికారులు. నగరానికి నీటిని అందించే ప్రధాన వనరులైన సింగూరు, మంజీరా, కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నీటి నిల్వలపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలను అత్యంత సమర్థవంతంగా వినియోగించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. రోజువారీ డిమాండ్ను అంచనా వేస్తూ ఎక్కడా తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. ఒకవైపు పెరుగుతున్న వినియోగం, మరోవైపు వర్షాలు లేకపోవడంతో నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో నగరానికి నీటి సరఫరా చేసే అన్ని వ్యవస్థలను అప్రమత్తంగా ఉంచి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. అవసరమైతే అదనపు పంపిణీ సంస్థల్లో మార్పులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అధికారులు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జలమండలి ఇప్పటికే సింగూరు రిజర్వాయర్ నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించింది. నగరానికి అదనపు నీటిని తరలిస్తూ డిమాండ్ను తట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రతిరోజు పెరుగుతున్న వినియోగం కారణంగా రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలను సమన్వయం చేస్తూ అవసరమైన మేరకు సరఫరా పెంచుతున్నారు. మరోవైపు మాన్సూన్ వర్షాలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న అంశంపై కూడా అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. వర్షాలు ఆలస్యమైతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో భారీ వర్షాలు కురవకపోతే కృష్ణా బేసిన్ నుంచి కూడా ఎమర్జెన్సీ పంపింగ్ చేపట్టేందుకు జలమండలి కార్యాచరణ సిద్ధం చేసింది. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన నీటిని అందించడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వాటర్ డిమాండ్ పీక్ కి చేరడంతో ప్రస్తుతం ట్యాప్స్ ద్వారా సరఫరా చేస్తున్న టైమింగ్స్ కూడా తగ్గించారు అధికారులు. గతంలో కొన్ని ఏరియాల్లో డే బై డే 2 గంటల పాటు వచ్చే నీటి సప్లై ఇప్పుడు గంట నుంచి గంటన్నరకు తగ్గిపోయింది. మరోవైపు నీటిని పొదుపుగా వినియోగించాలని, లీకేజీలు, వృధాను నివారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. పెరుగుతున్న డిమాండ్, తగ్గుతున్న సహజ వనరులు, ఆలస్యమవుతున్న వర్షాలు నగర నీటి నిర్వహణ వ్యవస్థకు పెద్ద పరీక్షగా మారాయి. రానున్న రోజుల్లో వర్షాల పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపైనే నగర నీటి సరఫరా వ్యూహం ఆధారపడి ఉండనుంది. అయితే ఎలాంటి పరిస్థితి వచ్చినా తాగునీటి కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని జలమండలి స్పష్టం చేస్తోంది.